వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనం చూస్తున్నాం, అటువైపు న్యాయవాది ఇజ్రాయెల్ దారుణ హత్య, ఇటువైపు ప్రవీణ్ పగడాల, ఇద్దరు కూడా క్రైస్తవులే. పాస్టర్ ప్రవీణ్ పగడాల కూడా దారుణ హత్య, అనుమానాస్పద హత్య. అది హత్యనా, ఆత్మహత్యనా, ఏంటి అనేది ఇంకా అనుమానాస్పదంగా ఉంది. హత్యనా? ప్రవీణ్ పగడాల ఇటీవలి కాలంలో హైందవ మతోన్మాదం మీద పెద్ద ఎత్తున ఆయన వాస్తవాలను బయలుపరుస్తూ క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మరణం ఒక ప్రశ్నార్థకంగా మారింది. క్రైస్తవుల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అటువైపు మణిపూర్ పూర్తిగా మానహోమంలో ఉంటే, భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల మీద దాడులు విస్తృతంగా పెరిగిపోయాయి. మరొక వైపు న్యాయవాది మీదనే ఇలా ప్రియురాలు చిరునామా చెప్పడం లేదనే ఘాతకం అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నిందితుడు, హైదరాబాద్ ఐఎస్ సదన్లో ఘటన, మృతుడు ఇజ్రాయెల్ మహేశ్వరం, కాంగ్రెస్ నేత. అంటే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక అడ్వకేట్ మీదే దారుణ హత్య జరిగింది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద చాలా దారుణాలు, చర్చిల మీద దాడులు జరిగాయి, క్రైస్తవ పాస్టర్ల మీద దాడులు జరిగాయి. సో క్రైస్తవులు ఎవరైతే మతం వాళ్ళ ప్రచారం చేసుకుంటున్నా వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇవాళ ఒక డైరెక్ట్గా ఒక క్రైస్తవ అడ్వకేట్ దారుణ హత్యకు గురయ్యాడు. మరొకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రవీణ్ పగడాల రాజమండ్రిలో అనుమానాస్పద మృతి చెందాడు. అది హత్యగానే, ఇవాళ మతోన్మాదుల హత్యగానే క్రైస్తవులు భావిస్తున్నారు, క్రైస్తవ సంఘాలు ఖండిస్తున్నాయి. ఇక్కడ కూడా క్రైస్తవ సంఘాలు కూడా ఈ అడ్వకేట్ విషయంలో కూడా కొంత అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పేసి ఆరోపిస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మతంని మనం తక్కువ చూడడం, ఒక మతాన్ని మైనార్టీ మతం అనడము, లేదంటే దాడులు చేయడము, హత్యలు చేయడం అనేది ఇది దారుణం, మత స్వేచ్ఛకు భంగం. భారతదేశము సెక్యులర్ దేశము, భారత రాజ్యాంగము సెక్యులర్ రాజ్యాంగం. ఇది ఎవరైనా ఏ మతమైనా వాళ్ళ మత స్వేచ్ఛను ప్రకటించుకోవచ్చు, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ ఈ దాడులను మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దళిత నాయకులు అందరూ కూడా ఈ ముఖ్యంగా దళిత క్రైస్తవులు, దళిత నాయకులు, కృష్ణమాదిగన్న లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా దళిత నాయకులు అందరూ కూడా ఇట్లాంటి దారుణాలను ఖండించాల్సిన అవసరం ఉంది. హైందవ మతోన్మాదం కావచ్చు, లేదంటే మతం ముసుగులో కావచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా కావచ్చు, లేదంటే ఇంకా వేరే వ్యక్తిగత కారణాలు కూడా కావచ్చు. ఏ కారణాలు అయినప్పుడు కూడా హత్యలు చేయడం అనేది ఇలా సభ్య సమాజం అది సహించదు. కాబట్టి అట్లాంటి వాళ్ళను మనం ఇవాళ ఏ నాయకుడైనా, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, అక్కడ తెలుగుదేశం అధికారంలో ఉన్నా, లేదంటే ఇంకా బీజేపీ అధికారంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ పార్టీ ఉన్న అధికారంలో ఉన్న ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి హత్యలను మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రజాస్వామిక విలువల్ని, రాజ్యాంగము జీవించే హక్కును కాలరాయడం అవుతుంది. అది ఒక మతం మీద పూర్తిగా దారుణంగా అణచివేత, అన్యాయం అవుతుంది, హింస అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం పూర్తిగా ప్రజాస్వామిక వాళ్ళంతా ఖండించాలి. ముఖ్యంగా ప్రొఫెసర్ హరిగోపాల్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ కోదండరామిరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇవాళ ప్రోగ్రెసివ్ మేధావులుగా ఉన్నారు. ప్రోగ్రెసివ్ మేధావులు కూడా స్పందించాలి, ఇట్లాంటి దారుణ హత్యల్ని తీవ్రంగా ఖండించాలి. అది ఎవరి మీద జరిగినా, కమ్యూనిస్టులు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, కుల నాయకులు కావచ్చు, ప్రజాస్వామికవాదులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఎవరైనా సరే ఈ హత్యాకాండను మనం సహించడానికి వీలు లేదు. కాబట్టి ప్రవీణ్ పగడాల ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో అనుమానాస్పద మృతి, మరొక వైపు ఓపెన్గానే ఇవాళ పట్టపగలే ఒక న్యాయవాది తన యొక్క క్లయింట్, తన భార్య, తన లవర్కి ఏదో దూరం చేసిండని చెప్పేసి ఆయనను కత్తితో పొడిచి చంపేశాడు. ఇవాళ అంటే ఇట్లాంటి దారుణాలు క్రైస్తవుల మీద కాదు, ఎవరి మీద జరిగినా సరే, హిందువుల మీద జరిగినా, ముస్లింల మీద జరిగినా, దళితుల మీద జరిగినా,
ఇంకెవరి మీద జరిగినా దీన్ని పూర్తి స్థాయిలో మనం ఖండిద్దాం. కాబట్టి క్రైస్తవ సమాజమా మేల్కో, అందులో ప్రధానంగా దళిత క్రైస్తవులారా మరి మీరు ఎక్కువగా అప్రమత్తం ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఖచ్చితంగా మనం ఆది హిందువులం, అది ఒప్పుకొని తీరాలి. భారతదేశంలో క్రైస్తవులైనా, ముస్లింలైనా, ఇంకా ఏ మతంలో అయినా ముఖ్యంగా దళితులు అనే వాళ్ళు ఆది హిందువులే. కాబట్టి మనం ఈ ఆది హిందూ సమాజం ఖచ్చితంగా ఈ ఈ దేశంలో మనం అంటే ఈ భారతీయులుగా ఖచ్చితంగా ఇవాళ ఒప్పుకొని తీరాల్సిందే, ఆది హిందువులుగా ఒప్పుకొని తీరాల్సిందే. విదేశీయులు కాదు, ఇక్కడ మూల భారతీయులు. సో ఈ సమాజంలో ఇట్లాంటి దారుణాలు జరగకుండా ఉండాలి, మత సామరస్యాన్ని కాపాడుకోవాలా, హింసకు దూరంగా ఉండాలా. ఖచ్చితంగా ఆ దిశగా మనమంతా ఐక్యంగా ఉండాలి. డే 6 మత సామరస్యాన్ని, అలాగే భారత రాజ్యాంగం జీవించే హక్కు ఏదైతే ప్రతి మానవునికి ఇచ్చిందో, ప్రతి మానవునికి ఇచ్చిన జీవించే హక్కును రక్షించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అందరం కలిసి, అన్ని మతాలు సమానమే రాజ్యాంగం ప్రకారం, అన్ని కులాలు సమానమే, అన్ని ప్రాంతాలు సమానమే, అన్ని భాషలు సమానమే. ఆ దిశగా మనం అంతా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా ఏదైతే ఆశించాడో, అందరికీ స్వేచ్ఛ, అందరికీ సమానత్వం, అందరికీ జీవించే హక్కు, అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని ప్రాంతాలకు, అన్ని భాషలకి సమానమైన గౌరవం ఇవ్వాలని చెప్పేసి చెప్పిండు. కాబట్టి ఆయన మార్గంలో ఇలా భారత ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ ఇవాళ ప్రతి వారిని గౌరవించే విధంగా, ప్రతి మతాన్ని గౌరవించే విధంగా, ప్రతి వ్యక్తిని గౌరవించే విధంగా, ప్రతి కులాన్ని గౌరవించే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా మైనార్టీలైన క్రైస్తవుల మీద దాడులను వెంటనే ఆపాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మైనార్టీలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రైస్తవ మైనార్టీలు కావచ్చు, తమ యొక్క హక్కులను అడిగినప్పుడు వాళ్ళ మీద దాడులు, హత్యలు చేయడం అనేది అప్రజాస్వామికం. అలాగే మైనార్టీలు కూడా మెజారిటీ అయిన హిందువుల మీద దాడులు చేయడం అప్రజాస్వామికం. సో ఆ దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ అట్లాంటి హింసను కోరుకోలేదు. మన రాజ్యాంగకర్తలు అట్లాంటి హింసను కోరుకోలేదు. మన నాయకులు అట్లాంటి హింసను కోరుకోలేదు. కాబట్టి ఈ దేశం లౌకిక దేశంగా, ప్రజాస్వామిక దేశంగా, అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశంగా ఉండాలని డే 6 భావిస్తుంది. ఈ దేశం సమైక్య భారతదేశము. వాళ్ళ మనుషులంతా ఐక్యంగా, అన్ని కులాలు, మతాలు అందరూ సమానంగా జీవించే దిశగా, ప్రతి మనిషి జీవించే హక్కును రక్షించే దిశగా అడుగులు వేద్దాం అని తెలియజేస్తూ, క్రైస్తవులపై దాడులను డే 6 తీవ్రంగా ఖండిస్తుంది. ప్రవీణ్ పగడాలది గారిది అనుమానాస్పద మృతిగా ఉంది. అది రోడ్డు ప్రమాదం వల్ల జరిగింది. రోడ్డు ప్రమాదం అని చెప్పేసి ఇవాళ మిత్రుడు పోస్ట్ పెట్టడం జరిగింది. సరే, రోడ్డు ప్రమాదం కాదు, కొంతమంది మతోన్మదులు కావాలని ఆయనను యాక్సిడెంట్ చేపి చంపేయడానికి కొంతమంది తమ యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక గొప్ప మంచి వక్తను, క్రైస్తవ మత బోధకుని, తర్వాత అనేక అంశాల పట్ల క్రైస్తవులు లేదా క్రైస్తవ మత గ్రంథాలు, తర్వాత ఆర్యులు, తర్వాత ద్రావిడులు, ఇట్లా తర్వాత ఈ బైబిలు, మొత్తం ప్రపంచ సామాజిక స్థితిగతులు, భారతదేశము, కుల వ్యవస్థ అన్నిటి మీద ఒక సమగ్రంగా ఒక గొప్ప వక్త, బైబిల్ ప్రవక్తలాగా ఆయన బోధించేవాడు. సో ఆయన మరణాన్ని ఇవాళ మనం తీవ్రంగా సానుభూతిని, సంతాపాన్ని డే 6 అండ్ డీజాక్ ప్రకటిస్తున్నారు. జై భీమ్, జై పూలే, జై పెరియార్.